శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 27వ అధ్యాయంలో ఉన్నామండి. ఈవేళ 27వ అధ్యాయం చెప్పుకుందాము. సాయిరామ్. భాగవతము విష్ణు సహస్రనామాలనిచ్చి అనుగ్రహించుట, దీక్షితు యొక్క విఠల్ దర్శనము, గీతా రహస్యము, కాపాడితే దంపతులు, వీటి గురించి ఉంటుందండి 27వ అధ్యాయంలో. మరి తెలుసుకుందామా. బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో సృష్టించి పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణం కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. మానవుడు సముద్రంలో మునుగగానే అన్ని తీర్థములలోనూ పుణ్య నదులలోనూ స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయింపగానే త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. అదండి, మనము ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏం చేస్తామండి? మా సముద్రంలో మునగగానే అన్నీ పోతాయి అని అంటే మనకి పుష్కరాలు అంటారు. లేకపోతే తీర్థయాత్రలు చేసి ఏదో ఒక నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, మన పాపాలన్నీ కొట్టుకుపోతాయి అని చెప్పి అనుకుంటాం కదా. అదేవిధంగా మనము అన్నీ చేయక్కర్లా, మన సద్గురుని పాదాలు పట్టుకుంటే చాలండి గట్టిగా. ఎక్కడో లేదండి, మన సద్గురుని పాదాల దగ్గరే ఉన్నాయి గంగా యమున అన్నీ కూడా. కాబట్టి మన సద్గురువుని మనం ఆశ్రయిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఆశ్రయించినట్టే, వాళ్ళని మనము దర్శించుకున్నట్టే, వాళ్ళ పాదసేవతో మనం జీవిస్తున్నట్టే. ఎంత అద్భుతం చూడండి ఇక్కడ. మరి బ్రహ్మ విష్ణు త్రిమూర్తుల్ని నమస్కరించిన ఫలితంతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితం కూడా లభించును. పరబ్రహ్మస్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారే త్రిమూర్తి స్వరూపులై మరి మనము ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి తీర్థయాత్రలు చేసి నదుల్లో స్నానాలు చేసి మన పాపాలను ప్రక్షాళన చేసుకోక్కర్లేదండి. మన సద్గురుని మనసారా ఆరాధిస్తూ ఆయన పాదాలని గట్టిగా పట్టుకుంటే చాలు, మనకి మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కోరికలు నెరవేర్చు కల్పతరువు, జ్ఞానమునకు సముద్రము, మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగజేయనటి శ్రీ సాయి మహారాజుకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగజేయము. చాతక పక్షి మేఘములను త్రాగి ఎట్లు సంతసించును అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలను విన్నప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించునుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండునుగాక. అదండి, మనము ఎప్పుడైతే ఈ మహానుభావుడిని ఆశ్రయించి మన సద్గురుని పాదాల చెంత నిరంతరము ఆయన్ని ధ్యానించుకుంటూ ఉంటామో, మరి మన సాయి మహారాజు గారు ఏం చేస్తారండి? ఆయన కథలను కానీ ఆయన చెప్పిన బోధనలు కానీ ఇవన్నీ కూడా విని మనం తరించగలిగితే మనతో పాటు మనతో ఉండే మన కుటుంబ సభ్యులందరూ కూడా తరింపబడతారు. చూసారా? అదేనండి, సద్గురుని పాదాలు పట్టుకుంటే మనమే కాదు, మనతో పాటు నివసించే మన కుటుంబ సభ్యులు కూడా మేలు పొందుతారు. మరి నీ కథలు విన్నప్పుడు కానీ ఆయన గురించి విన్నప్పుడు కానీ ఎవరైనా చెప్పినప్పుడు కానీ చదివినప్పుడు కానీ అసలు ఎంత ఆనందం అండి, అందులోని పరమార్థము మనకి దొరుకుతుంది. అలా కాకుండా మన పాపాలు కూడా ప్రక్షాళన అవుతాయి. వారి శరీరములు అసలు అలా విన్న వెంటనే కూడా సాత్విక అంటే కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చెవరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండిపోతాయి. అబ్బా, ఏమి అద్భుతమయ్యా ఇది! బాబా గారి యొక్క లీల అని మన శరీరం కూడా పులకరించిపోతుందండి. అసలు దానికి తిరుగులేదు. వారి ప్రాణములు స్థిరపడతాయి. అమ్మయ్య, ఇప్పుడు ఏదైనా కష్టపడి కూర్చున్న తర్వాత కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఏమనిపిస్తుందని అమ్మయ్య అనిపిస్తుంది కదా. అదేవిధంగా మనం బాబా గారిని వేడుకుంటూ ఉంటే ఆయన మనకి అలాంటి మనశ్శాంతిని ప్రసాదిస్తారండి. వారి మనస్సులు ఏకాగ్రమం కాక, వారికి గగుర్పాటు కలుగాక, మనకి అసలు అలాగా ఎప్పుడైతే మన సద్గురువుల పాదాలు పట్టుకొని
ఆయన్నే స్థిరంగా ధ్యానిస్తూ ఉంటే మనకి ఈ శరీరం కూడా గగురుపాటు కలుగుతుందండి. వారు అసలు ఆయనే దగ్గరున్నాడా, మనకు దగ్గరగా ఉన్నారా అన్నట్టుగా ఆనంద బాష్పాలతో మనము ఎక్కి ఎక్కి ఆనంద బాష్పాలను తెచ్చుకుంటామండి. అసలు మనకు తెలియకుండానే మన శరీరము అలాగ అయిపోతుందండి. ఆయన మనకు దగ్గరైపోతాడు. దగ్గరైపోయినప్పుడు ఆ గగురుపాటు అనేది వస్తుందండి. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి. నేను ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటాను. మరి అలాగే సాయి బిడ్డలందరూ కూడా అనుభవించాలి కదండి. ఎందుకంటే ఆయన్ని దగ్గర చేసుకు చూడండి, అసలు పరబ్రహ్మస్వరూపుడు మనకు దగ్గరగా ఉంటాడండి ఎప్పుడును. అప్పుడు ఏమవుతుందో తెలుసా, మన తండ్రి మనతో ఉంటున్నాడు కదా అని భావన కలిగినప్పుడు భయం కానీ బాధ కానీ ఎటువంటి ఆలోచనలు కానీ ఉండవండి. ఆ మహానుభావుడిని అలాగ ఆరాధించి చూడండి. మన సద్గురు సాయినాథుల వారిని మన దగ్గరే ఉంటాడండి. అసలు ఎలాగంటే మన తండ్రితో మాట్లాడుతున్నట్టుగా భావన కలుగుతుంది మనకి. నేనైతే అలాగ అనుభూతిని చెందుతూ ఆయనతోనే ఉంటానండి. నాన్నగారు అంటాను నేను ఆయన్ని. ఆ విధమైన భావనతో నేను ఉంటే ఆయన కూడా నన్ను బిడ్డలాగా అమ్మా అంటూ చక్కగా నన్ను బిడ్డలాగా పలకరిస్తూ ఉంటారండి. ఆయన ఇప్పుడు నాతోనే ఉంటారు. అలాగే ప్రతి సాయి బిడ్డ కూడా ఆయనకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఆ తర్వాత వారిలోని వైషమ్యములు తమ భేదములు నిష్క్రమిస్తాయి. మనలోని నువ్వు నేను అనే భేదాలు ఉండవు. అప్పుడు అందరూ సమానమే అనే ఒక భావన కలుగుతుంది. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించిన అది అనుకునవలేను. ఇలా జరిగిందనుకోండి, మనకి ఇంకేముందండి, మన సద్గురు సాయినాథుల వారు మనకి బాగా దగ్గరైపోయారని భావన కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణు వేడవలెను. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవ కోటి ఎందును భగవంతుని చూచినట్లు చేయగలరు. ఈ విధంగా మనము బాబాగారికి దగ్గరైపోతే మనము అసలు అన్ని జీవుల్లోని ప్రతి దాంట్లోని ఆయన్ని దర్శించుకోగలుగుతామండి. ఎంత అద్భుతం కదండి. అలాగ దర్శించుకోగలిగితే అసలు దేని గురించి చింతన ఉండదండి. ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీరు కూడా ఫలితాన్ని పొందుతారు. మరి గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. బాబాగారు చూడండి, గ్రంథాలని ఆయన చేతిలోకి తీసుకుని చదవమని ఇచ్చేవారంటండి. అప్పుడు ఏమైపోతుందండి, ఇంక దాన్ని విడవలేము, ఇంకా చదువుతూనే ఉంటాము, దానిలో సారాంశం తెలుసుకుంటాము, జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాము. అదేవిధంగా ముందటి అధ్యాయంలో బాబా బోధలో ఉన్న తీరులను చూచితిమి, అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయంలో చూచితము. బాబా కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణము చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకునేవారు. ఎవరైనా ఏదైనా గ్రంథం చదవాలనుకున్నప్పుడు ఇలాగే మన సాయి సచరిత్రని, గురు చరిత్రని, రకరకాలుగా గ్రంథకర్తలు ఉన్నారు కదండి, గ్రంథాలు రాసిన వాళ్ళు. ఆ గ్రంథాల్లో ఎవరికి నచ్చిన గ్రంథం వాళ్ళు తెచ్చుకొని బాబా చేతికిచ్చి ఆయన చేతికొండుగా తీసుకుని చక్కగా ఆ గ్రంథాన్ని చదువుకునేవారంటండి. ఆయన అక్కడికి పవిత్రం వచ్చినట్టే కదా, ఆయన చేతికొండ వచ్చిందంటే ఇంకా అదే అందులో జ్ఞానాన్ని మనం పొందేసినట్టే. అలా బాబాగారు అట్టి గ్రంథములు పారాయణము చేయుతున్నప్పుడు బాబా తమతో నున్నట్టులా భావించేవారు. చూసారా, అలాంటి గ్రంథాలు తెచ్చి బాబా చేతికిచ్చి వాళ్ళు తీసుకుంటే బాబాగారే వాళ్ళ పుస్తక రూపంలో కూడా బాబాగారు ఉన్నట్టుగా భావించేవారంటండి అందరూ. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకుని షిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకే తీసుకుని మసీదుకు పోయెను. అచ్చట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటములు త్రిప్పి శ్యామకిచ్చి దానిని తన వద్ద ఉంచుకోమనెను. అది కాకా పుస్తకమనియు, అందుచే దానిని అతనికిచ్చి వేయవలెనని శ్యామ చెప్పెను. కానీ బాబా దానిని నేను నీకు ఇచ్చి తిని దానిని జాగ్రత్తగా నీ వద్దే ఉంచుకో, అది నీకు పనికివచ్చును అనేది. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకంలో శ్యామ వద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదంగా మహాజనికి ఇచ్చి దానిని భద్రపరచమనెను. అది అతనికి మేలు చేయనదేగా కాక సాష్టాంగ నమస్కారములతో స్వీకరించెను. చూసారా, అలాగే శ్యామగారికి ఇచ్చారండి బాబాగారు ఏకనాథ భాగవతాన్ని తీసుకుని
శ్యామ గారికి ఇచ్చారు. కాకాచార్య మహాజన్ కాకా మహాజని నుంచి తీసుకుని బాబా గారు శ్యామకి ఇచ్చారండి. చూడండి, ఆయన చేతిలోకి తీసుకుని, అలాగే ఆయన తాకి ఇచ్చిన తర్వాత కొన్ని పుటాలు కూడా తిప్పి ఇచ్చారంటండి బాబా గారు. ఎవరికి? శ్యామ గారికి. తర్వాత అది కాక పుస్తకం అని అందు వచ్చేదాన్ని తనకి ఇచ్చి వేయవలని నేను శ్యామ చెప్పాను. అక్కడికి అది కాక మహాజనిది, నాకెందుకు ఇస్తున్నావు బాబా, నాకొద్దు, అది ఆయనకి ఇచ్చే అంటాడు. నేను చెప్పాను కదా నీకెందుకు, నువ్వు తీసుకో అని చెప్పి బాబాగారు ఆయనకి ఇస్తారండి. నీ వద్ద జాగ్రత్తగా ఉంచు అనేసి, అది నీకు పనికి వచ్చును అంటారండి. అది అనేది ఈ ప్రకారంగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద ఉంచరి. అలాగా సేకరించి బాబాగారు శ్యామ గారికి ఇవ్వడం. అంటే శ్యామ ఎంత ప్రియభక్తుడండి బాబాగారికి. 72 జన్మల బంధం అంటాడు కదా బాబాగారు. బుగ్గగిల్లి శ్యామ బుగ్గగిల్లి బాబాగారు. అలాగా ఆ విధంగా ఎవరైనా ఒక ఈ గ్రంథం తెస్తే ఆ గ్రంథాన్ని తను తీసుకుని శ్యామకి ఇచ్చేవారండి. ఆ శ్యామ గారి దగ్గర ఆయన అన్నీ ఉన్నాయి. ఆ శ్యామ గారి దగ్గరే అన్ని రకాల గ్రంథాలు బాబాగారు ఆయనకి ఇచ్చి ఉంచమన్నారండి. అలాగే కొన్ని దినముల పిమ్మట కాకా మహాజన్ తిరిగి భాగవతం తెచ్చి మళ్ళీ బాబాకి ఇచ్చాను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికి ఇచ్చాను. కాకా మహాజన్కి ఇచ్చి తాకి దానిని భద్రపరచమని, అది అతనికి మేలు చేయనని కాక అప్పుడు చెప్పారు. నీకు ఇది మేలు చేస్తుంది, నీ దగ్గరే ఉంచు అని చెప్పి ఇచ్చి తర్వాత ఆయన బాబాగారి ఆశీర్వాదం నాకు లభించిందని చెప్పి ఆయన సాష్టాంగ నమస్కారం చేసుకుంటాడండి. ఎవరు? కాకా మహాజన్ గారు బాబా గారికి. మరి 27వ అధ్యాయంలో మనము ఇప్పుడు చెప్పుకున్నాం కదండి. మళ్ళీ రేపొద్దున్న 27వ అధ్యాయంలోనే ఇంకొక అంటే శ్యామ విష్ణు సహస్రనామముల పుస్తకము గురించి చెప్పుకుందామండి. అంతవరకు సాయిరామండి.